మరోవైపు గుంటూరు జిల్లా గురజాలలోని శ్రీనివాసపురంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. 100వ నెంబర్ పోలింగ్ బూత్ లో రెండు వర్గాలు గొడవ పడ్డాయి. దీంతో పోలింగ్ సామాగ్రి ధ్వంసమైనట్టుగా సమాచారం. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజువల్స్ లో పోలీసులు రెండు వర్గాలను అదుపు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. గుంటూరు జిల్లా గురజాలలోని శ్రీనివాసపురంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లో 100వ నెంబర్ పోలింగ్ బూత్ లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో అక్కడ పోలింగ్ కి సంబంధించిన సామాగ్రి అంతా ధ్వంసమైనట్టుగా సమాచారం అందుతోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను అదుపు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని అక్కడి నుంచి పంపించి వేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలను మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా గురజాలలో ఓ పోలింగ్ బూత్ లో పరిస్థితి. 100వ నెంబర్ పోలింగ్ బూత్ లో రెండు వర్గాలు, ఇటు టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఆ పోలింగ్ బూత్ లోని పోలింగ్ సామాగ్రి అంతా ధ్వంసం అయినట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి పంపించి వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా గురజాలలోని శ్రీనివాసపురంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. 100వ నెంబర్ పోలింగ్ బూత్ లో ఈ ఘర్షణ మొదలైంది. దీంతో వీరి మధ్య జరిగిన ఘర్షణలో పోలింగ్ సామాగ్రి ధ్వంసమైనట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏంటది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం నేను నరసరావుపేట ఉప్పలపాడు గ్రామంలో ఉన్నాను. ఇక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా వాతావరణం ఒక రకమైనటువంటి భయానక వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని ఆయన సమీక్షిస్తున్నారు. అయితే ఇక్కడ మొదట ఈ గ్రామానికి, ఉప్పలపాడు గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి మరో గ్రామానికి వైసీపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి అక్కడికి వచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనటువంటి గ్రామం అది. ఆ గ్రామం చాలా పార్టీకి పట్టున్నటువంటి గ్రామం. అక్కడే ఆయన రాకతో అక్కడ తీవ్రంగా ఈ రెచ్చిపోయినటువంటి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. ముందుగా ఆయన కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మళ్ళీ అదే క్రమంలో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉప్పలపాడుకు ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అరవింద్ బాబు ఈ గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది ఉప్పలపాడు గ్రామం. ఈ గ్రామానికి చేరుకోవడంతో ఇక్కడ వైసీపీకి కొంత పట్టున్నటువంటి విలేజ్ కాబట్టి ఇక్కడ ఆయన ప్రయాణించినటువంటి కారు గాని ఆయన సంబంధించినటువంటి వ్యక్తులపైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం రెండు వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో చాలా మంది మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు అక్కడ ఉన్న వాళ్ళు, అలాగే వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపైన ఒకరు దూసుకోవడంతో మీడియా పైన కూడా దాడి చేసినటువంటి సందర్భం. వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్లిపోయారు. పోలీసులు ఇప్పుడు చేరుకున్న తర్వాత కొంత పరిస్థితి సద్దుమణిగింది. పోలింగ్ కు సంబంధించినటువంటి కొంత ఇబ్బందులు తలెత్తడం, ఓటర్లు కూడా ఆ బూత్ కు వెళ్లలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించింది. ప్రస్తుతం మాత్రం కొంత భయానకమైనటువంటి వాతావరణం, ఇక్కడ టెన్షన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడంతో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం జిల్లా ఎస్పీ స్వయంగా ఇక్కడ ఉండి ఆయన మానిటరింగ్ చూస్తున్నారు కాబట్టి ఏ క్షణాన ఏం జరుగుతుందో ఈ గ్రామంలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ మీడియా కూడా కెమెరాలు బయటికి తీయలేనటువంటి సిచ్యువేషన్ కొంతసేపటి క్రితం కనిపించింది. ఒకటి రెండు మీడియాకు సంబంధించినటువంటి కెమెరాలను కూడా ధ్వంసమయ్యాయి కాబట్టి వాళ్ళందరూ మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు అటు నరసరావుపేట వైపు వెళ్లి అక్కడ కొంత దూరం వైపు వెళ్లారు. వాళ్ళు పోలీసులు మళ్ళీ ఇక్కడికి రావడంతో ఒక్కొక్కరిగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి టెన్షన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి
మరి ఏ రకంగా పోలీసులు హ్యాండిల్ చేస్తారు, ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగింది ఇప్పటి వరకు. కాబట్టి మరి సాయంత్రానికి వరకు కూడా ఇదే టెన్షన్ కొనసాగకుండా పోలీసులు మరి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అయితే శర్మ, గుంటూరు జిల్లా గురజాలలోని శ్రీనివాసపురంలో 100వ నెంబర్ పోలింగ్ బూత్ లో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అక్కడ పోలింగ్ బూత్ లోని సామాగ్రి అంతా ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. సో అక్కడ ఏమన్నా అదనపు పోలీసు బలగాలను ఏమన్నా మోహరించే అవకాశం ఉందా ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? గుంటూరులో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు 4-5 వరకు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ముందు నుంచే అప్రమత్తంగా ఉన్నారు. చాలా ఫ్యాక్షన్ ఏరియాకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఎందుకంటే పల్నాడులో 4 ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు మాచర్ల, గురజాల, నరసరావుపేట, వినుకొండ. ఈ 4 నియోజకవర్గాల పైన ప్రత్యేకమైన దృష్టే పోలీసులు నిన్నటి నుంచి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా చాలా టెన్షన్ గా ఉన్నారు. వాళ్ళు రోడ్డుపైకి ఎవరు వచ్చినా వాళ్లను అనుమతి లేకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రక్రియ అన్నది కొనసాగుతోంది. అదనపు బలగాలను అయితే మోహరించారు. మరి లోపలికి వెళ్లి పోలింగ్ బూత్ లోకి వెళ్లి వాళ్ళు ఆ సామాగ్రిని కానీ ఈవీఎంలను కానీ ధ్వంసం చేసినటువంటి అంశాన్ని మాత్రం ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గానే తీసుకుంది. అధికారులకు ఇప్పటికే పోలీస్ అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి సందర్భమే ఉంది. కాబట్టి మరి అదనపు బలగాలను మోహరించినప్పటికీ కూడా మరి ఇటు ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఉప్పలపాడు కానీ గురజాలలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసపురంలో కానీ మరి ఈ రకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్న దాని పట్ల పోలీసులు మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మనం చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పటి వరకు అదనపు బలగాలను మోహరించిన దానికి మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి కూడా వాళ్ళు మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఈ ప్రధానమైనటువంటి 4 సో మరోవైపు గుంటూరు జిల్లా గురజాలలోని శ్రీనివాసపురంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తదనంతరం ప్రస్తుతం మా ప్రతినిధి శర్మ అక్కడ ఎస్పీతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. అది ఇంకా మనం ఇన్వెస్టిగేషన్ లో చేస్తే కరెక్ట్ తెలుస్తుందండి. మొత్తం ఇష్యూ మీద ఒకేసారి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్. అంటే ఎవరెవరికి దాడుల వల్ల ఎవరికి గాయాలయ్యాయి, ఏమైనా ఇబ్బందులు అయ్యాయి? గాయాలైనట్టుగా కూడా ఎవరైనా చెప్పలేదండి. వాళ్ళు రప్చర్స్ అయితే అయి ఉండొచ్చు, ఒకరికొకరు తోసుకోవడం వలన. విజిబుల్ ఇంజరీస్ నన్ను మీట్ అయిన వాళ్ళు ఎవరికి విజిబుల్ ఇంజరీస్ అనేది ఇంకా మనం పరిశీలించాలి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే గ్రామంలో అయితే ఒక రకమైన భయానక వాతావరణం ఉంది. మీడియా వాళ్ళపైన దాడి చేయడం వల్ల వాళ్ళంతా కూడా నరసరావుపేట రోడ్డు వైపు వెళ్లి తలదాచుకున్నటువంటి పరిస్థితి మీరు కూడా వస్తున్నప్పుడు చూశారు. భయానిక వాతావరణం అన్నది కరెక్ట్ కాదండి. మా పోలీస్ ఫోర్స్ సఫిషియెంట్ గా ఉన్నారు. ఓటర్స్ అందరూ ఫ్రీగా వచ్చి ఓటింగ్ చేసుకుంటున్నారు. ఇబ్బంది ఏం లేదు. వేరే మీడియా పైన దాడి అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ కేసు అండ్ ఇన్వెస్టిగేట్ చేసి ఏం జరిగిందో మనకి దగ్గర వీడియో క్లిప్పింగ్స్ కొన్ని ఉంటాయి, వాటి మీద మనం చూసి యాక్షన్ తీసుకుంటాము. ఉప్పలపాడులో అయితే ప్రస్తుతం మీరు ఫోర్స్ పెట్టడం వల్ల ఆ భయానకమైన వాతావరణ పరిస్థితి నుంచి బయటపడినట్టేనా? డెఫినెట్ గా అండి. మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, మా డిఎస్పీ గారు ఉన్నారు, మా ఆక్టోపస్ ఫోర్స్ ఉంది అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. అందరూ కూడా పీస్ఫుల్ అండ్ ఫెయిర్ పోలింగ్ కి అంతా ఎన్ష్యూర్ చేశారు. ఇబ్బంది ఏం లేదండి. సరే, గురజాల శ్రీనివాసపురంలో లోపలికి వెళ్లి ఆ ఈవీఎంలను ఇతరత్ర సామాగ్రిని అంతా కూడా ధ్వంసం చేసినటువంటి ఎక్కడది? గురజాల శ్రీనివాసపురం సంబంధించి. ఓకే, ఇప్పుడు అది జరిగిందండి. సార్ వెరిఫై చేస్తామండి. ఇంకా నేను ఎక్కడ ఉన్నాను సార్ తెలుసుకొని చేద్దామండి. అంటే ఓవరాల్ గా ఎట్లా ఉంది సార్? పల్నాడులోని 4 నియోజకవర్గాలు అన్నది చాలా కీలకం. నరసరావుపేట, వెనుకొండ, మాచర్ల, అలాగే గురజాలకు సంబంధించి ఎంత ఫోర్స్, అడిషనల్ ఫోర్స్ పెట్టారు? ఎక్కడెక్కడ ఏమేమి అయినట్టు మీకు రిపోర్ట్స్ వచ్చాయి? అంతా ఇప్పుడు కంగారు పడే అంత ఇన్సిడెంట్స్ ఏం కాదండి. ఇలాంటి చార్జ్డ్ అట్మాస్ఫియర్ లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. వెంటనే పోలీస్ ఫోర్స్ అక్కడ రీచ్ అయ్యి ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని వెంటనే సార్ట్ అవుట్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా ఉంటే స్పెసిఫిక్ గా కంప్లైంట్ చేస్తే వాటి మీద కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇక్కడ నుంచి అభ్యర్థులంతా వెళ్ళిపోయారా సార్? వాళ్ళు అభ్యర్థులు అనేది వాళ్ళకి ఉన్న ఫ్రీడమ్ అంటే వాళ్ళు ఎక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి పైన దాడి చేసే యత్నం జరిగింది. వాళ్ళ కారులు ఇక్కడ ధ్వంసం చేశారు. పక్క విలేజ్ లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి కారు పైన కూడా ధ్వంసం చేసినటువంటి అంశం ఉంది కదా. నాట్ ఇష్యూ అండి. అలాంటివన్నీ కూడా కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసి మనం యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు క్యాండిడేట్స్ ఫ్రీగా తిరుగుతున్నారు, వాళ్ళు బూత్స్ విజిట్ చేస్తున్నారు, వాళ్ళ తాలూకా ఏజెంట్స్ కూడా, జనరల్ ఏజెంట్స్ కూడా విజిట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ ఫోర్స్ ఇంటర్ఫేర్ అవుతున్నారు.
నాట్ ఎ ప్రాబ్లం అండి. ఓకే, రెండు గ్రామాలకు సంబంధించి ఒక గ్రామం వైసీపీకి సంబంధించి పట్టున్నటువంటి గ్రామం, మరొకటి ఉప్పలపాడు టీడీపీకి సంబంధించి పట్టున్నటువంటి గ్రామం. అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఆ గ్రామానికి వెళ్లడం వల్ల అక్కడ కొంతమంది కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం, ఆయన కారు ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అదే క్రమంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి కార్యకర్తలు ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి టీడీపీ అభ్యర్థి వచ్చినటువంటి సమయంలో ఆయన పైన కూడా దాడి చేసేటువంటి క్రమం, ఆయనకు సంబంధించినటువంటి వ్యతిరేక వర్గీయులు ఆయన కారు పైన కూడా ధ్వంసం చేసేటువంటి అంశం ఇక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్తత అన్నది ఈ ఉప్పలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. కాబట్టి ఇక్కడ పోలీసు అధికారులందరూ కూడా రంగప్రవేశం చేయడంతో ఇప్పటికే అదనపు బలగాలను మోహరించినటువంటి సందర్భంలో పల్నాడులో చాలా కీలకమైనటువంటి ఈ 4 నియోజకవర్గాలలో పోలింగ్ కు సంబంధించి ఏ రకమైనటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా అనేక చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పినప్పటికీ 2 ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్లు ఇప్పటికి వరకు జరిగాయి. కాబట్టి మరి మధ్యాహ్నం ఆ లోపు మరిన్ని సంఘటనలు, ఏ రకమైనటువంటి సంఘటనలు జరుగుతాయన్నది ఒక రకమైనటువంటి భయానకమైన వాతావరణం ఓటర్లలో కనిపిస్తుంది. కాబట్టి చూడాలి. మరి ఇప్పుడైతే 2 ఇన్సిడెంట్స్, ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అలాగే మీడియా పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. వాళ్ళందరూ కూడా అటు నరసరావుపేట వైపు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. 2 కెమెరాలు కూడా ధ్వంసమయ్యాయి. కాబట్టి మరి పోలీస్ అధికారులు దీనిపైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. అవుట్ స్టూడియో. సో శర్మ, ప్రస్తుతం మనం చూస్తున్నాం పల్నాడు ప్రాంతంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందంటూ మొదటి నుంచి కూడా హెచ్చరికలు వచ్చాయి. సో అటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి మనం జరుగుతున్న ఘటనలను చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మిగతా పోలింగ్ ఈ రోజంతా సజావుగా జరగడానికి, ప్రజల్లో ఒక రకమైన భరోసా కల్పించడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మాచర్ల, పిడుగురాళ్ల అన్నది చాలా కీలకమైనటువంటి 2 ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి ప్రదేశాలు. ఇవి ఫ్యాక్షన్ ప్రభావితమైనటువంటి ప్రాంతాలు కాబట్టి ఈ నియోజకవర్గాలపైనే ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించారు. అయినప్పటికీ కూడా సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఉప్పలపాడు గ్రామం నరసరావుపేట నియోజకవర్గం పరిధిలో ఉంది. అలాగే గురజాలలో ఉన్నటువంటి శ్రీనివాసపురానికి సంబంధించి అక్కడ కూడా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అక్కడ జరిగినటువంటిది. అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపే మొదలు ఇబ్బంది కారణమని స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరొక పార్టీ పైన దాడులు చేసేటువంటి అంశం, అలాగే పార్టీ అభ్యర్థుల, ఎమ్మెల్యే అభ్యర్థులపైనే దాడి చేసేటువంటి ప్రయత్నాలు 2 వైపులా 2 పార్టీలకు సంబంధించిన, ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులపైనే దాడులు చేసేటువంటి అంశానికి సంబంధించి చోటు చేసుకోవడంతో ఇక్కడ ఒక రకమైనటువంటి భయానకమైన వాతావరణమే కలిగించింది. మనం చూస్తూ ఉన్నాం. ఇదొక ఉప్పలపాడుకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్. ఇక్కడ మరి ఓటర్లు ఇప్పుడే బారులు తీరి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఓటు వేసేందుకు వాళ్ళు బారులో ఉన్నారు, వాళ్ళు లైన్లో ఉన్నారు. కాబట్టి ఆ లైన్లో వాళ్ళు వెళ్ళేటువంటి ప్రక్రియ ఏంటండి? ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళేనా? అవునా సార్. ఎట్లా ఉంది ఓటింగ్ జరుగుతుంది సార్? ఇప్పటి వరకు అయితే కొంత భయం అనేది ఉండింది కదా, ఉదయం పూట ఉంది కానీ ఇప్పుడు ఏం లేదు సార్. భయం బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే ఇంతవరకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పైన దాడి చేసేటువంటి యత్నం ఎవరు కొంతమంది వచ్చి దాడి వచ్చి ఎమ్మెల్యే వెళ్ళిపోయారు, దాడి ఏం లేదు సార్. ప్రశాంతంగా ఉంది. ఉదయం ఓటింగ్ కోసం వచ్చాము, వేస్తున్నాం సార్. అదేం లేదు సార్, ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే, ఇప్పుడైతే ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే పోలీసులు స్పాట్ కు చేరుకోవడంతో ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వాళ్ళందరూ కూడా వెళ్లిపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఈ గ్రామంలో ఓట్లు వేసేందుకు ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్ కు ఇప్పుడు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ. ఇది ప్రస్తుతం ఇటు పల్నాడు ప్రాంతం కానివ్వండి, మరో పక్క అనంతపురం జిల్లాలకు సంబంధించి కానివ్వండి, ప్రస్తుతానికి కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. చాలా చోట్ల ఇంకా ఈవీఎంలు మొరాయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి కూడా 3 గంటలు వృధా అయిందని ప్రజలు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో